ఫోన్ లిఫ్ట్ చేయరా, ఫోన్ లిఫ్ట్ చేయరా. ఈడెందుకు ఫోన్ చేస్తున్నాడు? ఏరా అరే ఎక్కడోరా? ఒరే అర్జెంట్గా రారా, మా నాన్న చేరుకొని పెడతా అంటున్నాడు. నీకు చీర ఎందుకురా, పెద్ద బాగోమేమో. ఒరే చీర నాకు కదరా, నేను లేస్కి శ్రీకళ శశికళకరా. శశిక అయితే శారీ చాలా బాగుంటది. ఏంటి శశిక? మీ నాన్న తనెందుకు కలిసాడు? ఒరే ఇప్పుడు అర్థమైంది కదా, త్వరగా రారా. వస్తారా? కాసేపు కూడా ప్రశాంతంగా ఉన్నాడు. ఒరే ఫోన్ చేస్తున్నాడు రా. అరే ఏం చెప్పాలరా? అరే చెప్పరా, ఏం చేస్తాకో. ఎత్తితే పోతావు. ఒరే మళ్ళీ చేస్తున్నాడు రా. రే అమ్మా మళ్ళీ కట్టేంద్రా. కట్ చేస్తున్నాడమ్మా, డ్రైవింగ్ లో ఉన్నాడేమో. ఓకే మామయ్య. అరే మళ్ళీ చేస్తున్నాడు రా. రే ఈసారి లిఫ్ట్ చేయకపోతే పెద్ద ప్రాబ్లం అయిపోతుందిరా. ఏం చేద్దాం రా? అరే పోనీ ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టేశాడు చెప్పనా? నీ బండికి అన్ని పేపర్లు ఉన్నాయి కదరా అంటే ఏమంటావు? అరే నీ బండి అని చెప్తారా? అప్పుడు ఖచ్చితంగా వదిలిదొబ్బంటాడు. అసలే మీ నాన్నకు నామే చాలా మంచి ప్రశ్న. అది కరెక్టేలే. ఏం చేద్దాం రా? చెప్పరా. నాకు ఐడియా వచ్చింది. నువ్వు ఈసారి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి చెప్తా. అరే ఇది చేస్తున్నాడు రా. ఎత్తెత్తు. నానా ఎక్కడున్నారా? నానా నానా నా బండి ట్రాఫిక్ కానిస్టేబుల్ పట్టేశాడు నానా. ట్రాఫిక్ పోలీసా? నానా బాబు బైక్ పక్క తీయమ్మా. సీజ్ ద బైక్, సీజ్ ద బైక్. నానా 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 ట్రాఫిక్ పోలీస్ నీ బండి ఎందుకు సీజ్ చేస్తారా? వాడికి ఒకసారి ఫోన్ మాట్లాడతాను. మాట్లాడుతావు నానా. నేను మా నాన్నతోనే మాట్లాడనమ్మా. మీ నాన్నతో మాట్లాడాలా? డైరెక్ట్గా వచ్చి మాట్లాడమను, లేకపోతే తీసుకెళ్ళిపోతున్నారు నాన్న, తీసుకెళ్ళిపోతున్నారు. అబ్బాయి ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నాడు. నేను మళ్ళీ వస్తానమ్మా, సరేనా? ఓకే. నేను మేనేజ్ చేస్తాను కదా, నువ్వు కంగారు పడకు. నీ వల్ల ఇదంతా. కూల్. మీరిద్దరే ఉన్నారు. ట్రాఫిక్ పోలీస్ ఎక్కడ? వెళ్ళిపోయారు నాన్న. వెళ్ళిపోయాడా? అంకుల్ నేనే వచ్చి మొత్తం సెటిల్ చేస్తాను అంకుల్. అవునా? మొత్తం ఈడే చేశాడు నాన్న. నీ వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కానీ సాల్వ్ కూడా అవుతాయా? సరే గాని బైక్ ఏది? ఇదిగోండి అంకుల్. ఈ బైక్ నీది కదా? మరి నా బండే కదా, పోలీస్ సీజ్ చేస్తాంది. ఆ ముక్క నాకు ముందే చెప్పాలి. అలా చెప్తే మీరు ఖచ్చితంగా వదిలిదొబ్బంటారని నేనే చెప్పొద్దన్నాను. ఇంటెలిజెంట్ కదా. అదే నువ్వు బండి తీసుకొచ్చే, నేను వెళ్ళిపోతున్నాను. అరే నేను వస్తాను. అయితే మా అన్న చేత్తో చీర తీసుకునే అదృష్టం నువ్వు మిస్ అయ్యావన్నమాట. అంతా నీ మేనల్లుడు వల్లే జస్ట్ మిస్ అయింది. చిన్నప్పటి నుండి నీ తరపున వాళ్ళు నాకేమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇద్దామంటే ఇలా అయింది. ఏం పర్లేదులే, మామయ్య నాకు ఖచ్చితంగా చీర కొనిస్తానన్నాడు కదా, అది చాలు. అయితే మీ మామయ్యకి నచ్చేశావు, అబ్బాయికి నచ్చడమే లేటు. ఎలా నచ్చకుండుంటానో నేను చూస్తా. నువ్వు ముందేళ్ళు. ఏ అంటే మీ ఇద్దరికి పర్సనల్స్ ఉంటాయి కదా, మాట్లాడుకుంటారేమని. పర్సనల్సా? నేను జరిగిన దానికి పర్సనల్ గా మాట్లాడటం కాదు, కనిపించగానే పాతేసేద్ది. అయితే ముందుగా అంబులెన్స్ బుక్ చేసి ఉంటేనే. అయితే 2 బుక్ చేయి. పనిలో పని నిన్ను కూడా ఇరికిచ్చేద్దాం ఫిక్స్ అయ్యాను. దా. మేడం మేడం, ఓహో ఈరోజు క్లాస్ లేదనమాట. ఆగు, నిన్న మీ నాన్న పిలిచినా ఎందుకు రాలేదు? ఏ యు నో కదా మేడం, ఐ హౌ మచ్ బిజీ. ట్రాఫిక్ పోలీస్తోనా? ఇనేసారా? తప్పు కదా, మరేం చేస్తాం? మీ లెగ్గ లాంటిది. మిమ్మల్ని కలిసినందుకు నాకు 2 చలాన్లు పెడితే మీరు నా బైక్ ఎక్కినందుకు డైరెక్ట్ గా నా బండి సీజ్ అయిపోయి తెలుసా. జస్ట్ మిస్. ఓవర్ యాక్షన్ చేయకు, నేను చూశాను. నీ బండి మీద 18 చలాన్లున్నాయి. బీటెక్ క్లియర్ సప్లీలో నన్ను తెలిస్తే ఏమైపోద్ది ఏటు. అయినా నువ్వే మాట్లాడకు, నీ వల్ల నాకు మెమరబుల్ మూమెంట్ మిస్ అయింది. నేను చాలా ఫీల్ అయ్యాను. సారీ మేడం, సారీ. ఇలా సారీ చెప్తే సరిపోదు.
మరి ఎలా చెప్పాలి? ఎత్తుకుని చెప్పాలా? కనిపించవు గాని చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయి కిట్టు నీలో. ఏయ్, ఏయ్, ఛీ, అలా ఏం లేవు. గుంజీలు తీసుకుంటూ సారీ చెప్పు. గుంజీలా? సరిపోతా గోడ కుర్చీ కూడా వేయాలా? నైస్ ఐడియా. ఎన్ని గుంజీలు కావాలి? నువ్వు తీ, నేను ఆపుతా. పట్టుకోరా. సారీ మేడం, 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 ఇంకా సారీ చాలే. మేడం. అమ్మయ్య, దారా అయిపోయింది, వెళ్ళిపోదాం. అది సరిపోదు. నువ్వు నాకు ఒక గిఫ్ట్ మిస్ చేసావు కాబట్టి నువ్వు ఇంకో గిఫ్ట్ ఇవ్వు. గిఫ్టా? అమ్మాయిలకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో నాకు పెద్దగా తెలియదు మేడం. తమరికి తెలియకపోవడం ఏంటి సార్? మండే మౌనిక, ట్యూస్డే తులసి, వెన్స్డే వాణి, థర్స్డే తారా, ఫ్రైడే ఫాతిమా, సాటర్డే సంధ్య, సండే సరోజా. సారీ సారీ. ఇంతమంది అమ్మాయిలతో తిరిగారు, ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలీదా? అప్పుడంటే ఏదో ఫ్లోలో అనేసాం, నాకంత సీన్ లేదు మేడం. అదంతా నాకు తెలీదు, నాకు ఏదోటి ఇవ్వు. సరే సరే, ఏడవకండి, ఎత్తాను. నువ్వుదా? ఊరి గిఫ్ట్ అంటుందేంట్రా? ఇప్పుడు ఏదో ఇవ్వాలంటావు? ఏమిస్తే బాగుంటదంట? నేను మా సంతలో కొన్న జీళ్ళు ఉన్నాయి, ఇచ్చేద్దాం ఏంటి? రే, అయితే కాస్ట్లీది ఇవ్వాలి. కిండర్ జాయ్ ఇద్దాం. ఈ మధ్య హ్యారీ పాటర్ బొమ్మలు వస్తున్నాయంట. హే, అలాంటివి కాదురా, ఏదైనా స్పెషల్ గా అనిపించేలా ఇద్దాన్రా. స్పెషల్ గానా? సడన్ గా ఫ్రెండ్లీ మూవ్స్ ఎందుకో? అంటే నేను ఎంత చేదరించుకున్నా, ఎస్కేప్ అవ్వాలనుకున్నా తను వదలట్లేదుగా. అందుకే ఈ గిఫ్ట్ ఇచ్చి మన ఇద్దరు ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ లా ఉన్నాం. కిరణ్ వాళ్ళ నాన్నకి నో చెప్పే అంట. అయితే గిఫ్ట్ ఇవ్వాలంటావు? మరి ఇవ్వాలిగా, అసలుగా తను నా వల్ల ఒక మెమరబుల్ గిఫ్ట్ మిస్ అయిందిగా. సో ఆ విషయం గుర్తురాకుండా మనం ఇచ్చే గిఫ్ట్ ప్రతి నిమిషం గుర్తురావాలరా. టెడ్డీ బేర్ లేడు, మొయ్యలేడు, చాక్లెట్ లేడు, కొనలేడు, ఇంకేమిస్తే బాగుంటుంది? విషయాలకి ఇష్టం మ్యాన్స్ రాసి ఇచ్చేద్దామా? ఐడియా. మేడం, తెచ్చావా? ఆ, చాక్లెటా? ఏ వద్దా? పర్లేదులే, నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటా. మేడం, ఏంటి కిట్టు ఇది? ఓపెన్ చేయండి. వాచా? చాలా బాగుంది కిట్టు, నువ్వే పెట్టు. మనసేంటో తెలియక చేశానా నేనా పొరపాటే నిన్న మొన్న, నీ ప్రేమెంతో చూసా ఇప్పుడైనా ఈ అదృష్టం నాపై ఓ వరమేనా? ఓ సంద్రంలా నిలకడగా ఉన్నా నాలో దూకావే ఉరికే నదిలా, నా మది తెరలే తీసేసావే పంచేసి నీ ప్రేమని సరికొత్తగా. ఇంకా లేట్ చేయకూడదు, ఎలాగైనా ప్రపోజ్ చేసేయాలి. ఈ అరేంజ్డ్ మ్యారేజ్ ప్రాసెస్ నచ్చక కోతి వేషాలు వేస్తూ బాగా లేట్ చేస్తున్నాడేమో. ఇంకా నా ప్రపోజల్తో లవ్ మ్యారేజ్లో మార్చేసుకోవాలి. పక్కా ఎస్ చెప్పేస్తాడు. ఏంటి, మనం ఇచ్చిన ప్రతి నిమిషం గుర్తు రావాలని చెప్పి నువ్వు ఏకంగా వాచ్ చేసావా? ఏమైందిరా అంత సైలెంట్ కొన్నావు? అమ్మాయి గిఫ్ట్ నచ్చలేదా? నచ్చకపోయినా పర్లేదురా, తనకు బాగా నచ్చేసింది, అదే ప్రాబ్లం. ఎందుకో నాకు తప్పు చేస్తున్న ఫీలింగ్ వస్తుందిరా. మరి ఫ్రెండ్గానే కంటిన్యూ అవుదామని చెప్పలేదా? ఏమోరా, తను చాలా హ్యాపీగా ఉంది. ఆ మూమెంట్లో తనకు హ్యాపీనెస్ని దూరం చేయాలనిపించలేదు. ఈ అమ్మ కరెక్ట్ టైంకి ఎట్టెళ్ళిపోయిందబ్బా. ఫోన్ కూడా ఎత్తట్లేదేంటి? సర్లే.
సరే, ఏదేమైనా కూల్గా ప్రపోజ్ చేసే శశి. నీ ఇష్టాన్నంతా చెప్పేసేయ్. ఏం పర్లేదు, అంత పాజిటివ్గానే జరుగుతుంది. మా అన్నయ్యకి శశికళ నచ్చడం చాలా సంతోషంగా ఉంది పంతులు గారు. ఏమనుకున్నారు మన ఎడిటింగ్ మహిమ? ఎడిటింగా? మీ అన్నయ్య గారు వీళ్ళిద్దరు జోడిని చూడాలనుకున్నారు. అందుకే నా టాలెంట్ అంతా ఉపయోగించి మీ అల్లుడిని మీ అమ్మాయిని ఒకే ఫోటోలో కలిపేశాను, పెళ్లి బట్టలతో ఉన్నట్టు. ఇది చూడగానే మీ అన్నయ్య గారు అయితే ఈ అమ్మాయే కోడలవ్వాలని పట్టుబట్టాడు. మరి ఆ ఫోటో నాకెందుకు పంపలేదు? అంటే మీ అమ్మాయే ఈ ఎడిటింగ్ వి నాకేం అవసరం లేదంది. దానికేం తెలుసు? అర్జెంట్ గా నాకు పంపండి. అంటే అది అర్థమైంది. మీ నెంబర్కి డబ్బులు పంపిస్తున్నా, ఖర్చులకుంటాయి. ఫోటో మాత్రం నాకు పంపించండి. ఇప్పుడు వచ్చుంటుంది, ఒకసారి చూడమ్మా. ఈ అబ్బాయి నా మీనల్లుడేంటి? మొన్న మా ఇంటికి వచ్చింది ఇతను కాదు కదా? అయితే ఎవడో మీ చెవిలో బాపు పెట్టాడు. ఈ అబ్బాయే మీ మేనల్లుడు కిరణ్. పంతులు గారు, నేను నా అసలైన మేనల్లుడిని కలవాలి. అందాల్సిన సంభావన అందింది కాబట్టి మీ ఇద్దరికి మీటింగ్ ఓ రోజు అరేంజ్ చేస్తాను. సరే. ఏంటి మేడం, ఏదో చెప్పాలన్నారు? అది పర్లేదు, చెప్పండి. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ కిట్టు అని చెప్పడం కన్నా ఐ లవ్ యూ బావా అని చెప్పడంలోనే ఆనందం ఉందని ఇలా చెప్తున్నాను. ఏ బావమర్దళ్ళకైనా చిన్నప్పుడే పరిచయాలు, జ్ఞాపకాలు, గొడవలు, ఇష్టాలు అన్నీ కలుగుతాయి. ఆ తర్వాత అన్నీ కుదిరితే పెళ్ళిళ్ళు అవుతాయి. కానీ నా విషయంలో అలా కాదు. ముందు పెళ్ళైంది, ఆ తర్వాత పరిచయం అయింది. అర్థం కాలేదు కదూ? శశికళ అనే నేను మహేశ్వరి అయిన మా అమ్మకు సొంత అన్నయ్య అయిన ప్రభాకర్ గారు అనగా మీ నాన్నకు స్వయానమైన కోడల్ని. అంటే ప్రభాకర్ గారి కుమారుడైన తమర్కి మర్దల్ని. ఎప్పుడూ ఏమీ అడగని మా అమ్మ ఏ రోజైతే బావ గురించి, మన ఫ్యామిలీ గురించి చెప్పి నువ్వు బావని పెళ్లి చేసుకో అమ్మా, మన 2 కుటుంబాలు కలిసిపోతాయని చెప్పిందో ఆ రోజే నీతో నాకు పెళ్ళైపోయింది బావా. ఆపు. ఇలా మీ ఇద్దరికి పెళ్లి జరిగితే మళ్ళీ నాకు మా అన్నయ్య దగ్గర అవుతాడనుకున్నాను. కానీ ఈలోపే అసలు ఎందుకు నువ్వు నీ ప్లేస్లో అబ్బాయిని పంపించావు? అది ఇప్పటిదాకా ఏం జరిగిందో, ఎందుకు జరుగుతుందో నాకు అవసరం లేదు. కానీ మీ ఇద్దరికి పెళ్లి జరిగితే మళ్ళీ మన 2 ఫ్యామిలీస్ కలుస్తాయి. బావన్ పెళ్లి చేసుకోవాలని శశి ఎలా మాట తీసుకుందో, మర్దల్ని నేను చేసుకుంటా అని నువ్వు నాకు మాట ఇయ్యలేవా? చిన్నప్పటి నుండి మా ఫ్రెండ్స్లో చాలా మందిని చూశాను బావా. వాళ్ళ బావలతో బయటికి వెళ్తుంటారు, అల్లరి చేస్తుంటారు, గొడవలు పడుతుంటారు, చిన్న చిన్న విషయాలు కలిగి వాళ్ళ చేత గిఫ్ట్స్ కొనిపించుకుంటారు, కష్టాలు షేర్ చేసుకుంటారు. అలా వాళ్ళని చూసిన ప్రతిసారి నాకు కూడా ఒక బాగుంటే బాగుండు అనిపించేది. కానీ ఎప్పుడైతే మా అమ్మ నీ గురించి చెప్పిందో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కొత్తలో నువ్వు నన్ను కలిసినప్పుడు నీ మాటలు విని చిరాకు వచ్చేది. ఆ తర్వాత ముచ్చటేసింది. నీ అల్లరిని ఇంకా ఇంకా చూడాలనిపించేది, నిన్ను మళ్ళీ మళ్ళీ కలవాలనిపించేది. కానీ నువ్వు నా మొహం మీదే నేను నీకు నచ్చలేదని చెప్పేశావు. అలా నచ్చలేదని చెప్పేశాక నిన్ను ఊరికే ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, ఇంకా డెస్టినీకే వదిలేద్దాం అనుకున్నా. అలా అనుకున్నానో లేదో, ఆ తర్వాత రోజే నువ్వు మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యావు. అప్పుడు డెస్టినీ కూడా మన ఇద్దరికి హెల్ప్ చేస్తుంది అనిపించింది. అలా చిన్నప్పటి నుండి నీతో మిస్ అయిన మూమెంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుందాం అనుకున్నా. పెళ్లి చేసుకుందాం బావా. మన 2 ఫ్యామిలీస్ని కలిపేసి హ్యాపీగా ఉందాం. ఏమైంది బావా,
ఇప్పటికీ నేను నీకు నచ్చలేదా? బావా బావా కిట్టు కిట్టు అంటే కృష్ణ, కిరణ్ కాదు. గత కొన్ని రోజులుగా నేను చేస్తున్న తప్పే అనుకున్నాను, కానీ ఇప్పుడిప్పుడు తెలిసింది నేను చేస్తున్న మోసం అని. నేను మీ బావను కాదు మేడం, నా ఫ్రెండ్ కిరణే మీ బావ. ఏదో పెళ్లి చూపులకి వెళ్ళమంటే క్యాజువల్గా వచ్చేసాను. అప్పుడు తెలియలేదు ఇంతవరకు వస్తానని. మీరు చాలా బాగుంటారు మేడం, చాలా బాగా ఉంటారు కూడా. ఒక్క నిమిషం నాకే అనిపించింది మీరు నా మరదలేంటూ ఎంత బాగున్నా అని. కానీ నా లైఫ్లో కూడా నాకు మరదలు ఉంది మేడం, పేరు పద్దు. తన కోసమే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీ దగ్గర జాయిన్ అయ్యాను. తన కోసమే అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. తెలియని మీ బావ పైన, మీరు చిన్నప్పటి నుంచి కన్న కలల కన్నా తెలిసిన నా మరదల పైన, పద్దు పైన నేను కన్న కలలు చాలా ఎక్కువ మేడం. సో సారీ. మీ మామయ్య చనిపోయినప్పటి నుంచి దానికి నేను, నాకది. ఇప్పుడిప్పుడే మీరు మా జీవితాల్లోకి వస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఈలోపే మా అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ మన 2 ఫ్యామిలీస్ని దగ్గర చేస్తా అని చెప్పి నాకు మాటి అల్లుడు. అందరికి నిజం చెప్పాలంటే సర్ప్రైజ్లు ఎవరికి ఇష్టం ఉండదు, నాకైతే చాలా ఇష్టం. కానీ కొన్నిసార్లు లైఫ్ మనకి అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్లు ఇస్తూ ఉంటుంది. అవి తట్టుకోవాలంటే మంచి పీస్ ఆఫ్ మైండ్, మంచి స్పేస్ ఉండాలి. అదృష్టవశాత్తు మా ఇంట్లో చాలా స్పేస్ ఉందండి. ప్రత్యేకించి నా బాల్కనీ అయితే ఒక చిన్న సైజు హిల్ స్టేషన్ అంటాను. సీరియస్లీ నేనైతే పీసు స్పేస్ కోసం చాలా కష్టపడ్డాను. అంటే ఇక నేను వేరే రకంగా ఉండడానికి అసలు ఒప్పుకోను. మీరు ఆలోచించవచ్చు ఈ రకమైన పీస్ స్పేస్ ఎక్కడ దొరుకుతుంది అని. సింపుల్ ఆన్సర్, ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్. మనం మాట్లాడేది ప్రైమ్ లొకేషన్స్ గురించి. సో మీరు కమ్యూనిటీ గురించి భయపడాల్సిన పనే లేదు. ఒకవేళ మీరు వర్క్ ఫ్రం హోమ్ చేస్తే మనకి ఆసమ్ కోవర్కింగ్ స్పేసెస్, క్లబ్ హౌసెస్, అంతేకాకుండా వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి. ఇందుకే మీరు ఎపిసోడ్ చూసారా లేదా? మీరు నిజంగా చూడాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఒక్కసారి క్లిక్ చేయండి. ఇంకేముంది, మీరు ఇన్క్రెడిబుల్ ప్రాపర్టీస్ లిస్ట్ చూసేస్తారు. సైట్ విజిట్ బుక్ చేసుకోండి, మీరు షాక్ అయిపోతారు. ఏఎస్బిఎల్ ప్రాపర్టీస్, సర్ప్రైజ్ యువర్ ఫ్యూచర్ with people praise properties. Bye.